వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు ఎళ్తే ఏదో ఒకటి అంటారు. మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో. నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. వాజ్ చీఫ్ గెస్ట్ దే. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెట్టద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది. ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో ఆ రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో. వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేసింది ఆ రోజున.